వెల్కమ్ బ్యాక్. ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశాలను రొయ్యల ఎగుమతి కంపెనీలు లెక్క చేయడం లేదా? ముఖ్యమంత్రి ఆదేశాలను కంపెనీలు సిండికేట్ అయి రైతులను దగా చేస్తున్నాయా? కేజీ రొయ్యకు 220 రూపాయలు ఇవ్వాలని చెప్పినప్పటికీ మాటను తీసి పక్కన పెట్టేశారా? కేంద్రం ఇస్తున్న దానా ముడి సరుకుపై రాయితీ ఏమవుతుంది? విద్యుత్ సబ్సిడీ ఆక్వా రైతుకు దక్కుతుందా లేదా అసలు ఉన్నట్టా లేనట్టా? ఆక్వా క్రాప్ హాలిడే తప్పదంటున్న రొయ్య రైతుల ఆగ్రహానికి కారణమేంటి? ఐన్యూస్ గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ట్రంప్ విధించిన విదేశీ సుంకం నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్లో ఆక్వా రైతులపై ఎటువంటి ప్రభావం పడింది? దేశ ఆర్థిక వ్యవస్థలో ప్రధాన భాగమైనటువంటి ఆక్వా రంగంలో రొయ్య రైతులు ఈ నిర్ణయంతో ఎటువంటి నష్టాలను కొని తెచ్చుకుంటున్నారు? ప్రధానంగా కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఎగుమతిదారులు వారు సిండికేట్ అయి చేస్తున్నటువంటి విషయంలో రైతులు చేస్తున్నటువంటి ఆరోపణలు ఏంటి? అటు రాష్ట్ర వ్యాప్తంగా అసలు ఎన్ని ఎకరాల్లో రొయ్యల చెరువులు సాగవుతున్నాయి? ఎంతమంది రైతులు దీని మీద ఆధారపడి ఉన్నారు? ఎన్ని విభాగాల్లో ఉపాధి పొందుతున్నటువంటి కార్మికులు ఒకవేళ క్రాప్ హాలిడే ప్రకటిస్తే నష్టపోయే పరిస్థితి ఉంది? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాల్సినటువంటి అంశాలపై ఎందుకు నోరు మెదపడం లేదు అనేది ఇవాల్టి గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయం తర్వాత విదేశీ మార్గద్రవ్యాన్ని ఆర్జిస్తున్నటువంటి ప్రధాన ఉత్పత్తి అయినటువంటి ఆక్వా ఉత్పత్తులపై ఈరోజు ప్రధాన ప్రభావం పడింది. దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఆక్వా రైతులు ప్రభుత్వానికి వినతులు వెలువరిస్తున్నారు. ప్రధానంగా ఆక్వా హబ్గా వెలుగుతున్నటువంటి పశ్చిమ గోదావరి జిల్లా రైతులు ఇప్పుడు మనతో ఉన్నారు. భీమవరం, గణపవరం, ఉండి ఇతర ఈ ప్రాంతాల్లో అత్యధికంగా కూడా ఈరోజు ఆక్వా ఉత్పత్తులు సాగవుతున్నాయి. అందులో రొయ్యపై ఈరోజు ప్రభావం పడింది. మరి రైతులు సీడ్ నుంచి ఉత్పత్తి వరకు ఎటువంటి కష్టాలు ఎదుర్కొంటున్నారు అనేది రైతులను అడిగి తెలుసుకుందాం. చెప్పండి, సీడ్ వేసిన తర్వాత ఫీడ్ దగ్గర నుంచి మీకు ఎటువంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఆక్వా సాగులో? ఇది సీడ్ అనేది క్వాలిటీ లేకండి రైతు చాలా ఇబ్బంది పడుతున్నాడు. అదే రకంగా నాణ్యమైన సీడ్ అందించకుండా ఏ సీడ్ వస్తే ఆ సీడ్ని రైతుకి ఇవ్వటం జరుగుతుంది. అదే రకంగా ఈ ల్యాబులు సరైన ల్యాబుల్లో ఈ టెస్టింగ్లు చేయకుండా కూడా సీడ్ వేయటం ఈ కంపెనీ వాళ్ళు చేస్తున్న పని ఇది. దీని గురించి రైతులు మోసపోవటం కానీ రైతులు దగాపడటం కానీ జరుగుతుంది. అదే రకంగా ఫీల్డ్లో కూడా నాణ్యత కూడా తక్కువ ఉందండి. ఎందుకంటే ఫీడ్ వేగంగా వెళ్తున్నప్పుడు దాని యొక్క పూర్తి నాణ్యతని ఎక్కడ తెలియపరచట్లేదు. అదే కూడా ఫీల్డ్లో నాణ్యత ఉండడానికి కూడా ల్యాబులు కూడా ఎక్కడ సరైన ల్యాబులు కూడా ఏర్పాటు చేయలేదు. ఆ ఫీడ్ ఎక్కువగా సుమారుగా ఒక టన్ను రొయ్యికి 12 క్వింటాలు తినవలసింది 15 క్వింటాలు కానీ 2 టన్నుల వరకు తింటుంది. అంటే 1కి 2 తింటుంది. ఇలాగైతే రైతు ఎక్కడ మనుగడ చేయగలరు? ఏ రకంగా ఎంత తీరా పండించిన పంటకి ఆఖరిలోకి వచ్చిన తర్వాత ఈ రేట్లు ఎంత దారుణంగా రేట్లు పడిపోతున్నాయంటే ఒకరోజు 2 రోజుల్లో 70 రూపాయలు పడిపోవటం అనేది ఇంత దారుణమైన విషయాన్ని ఎక్కడ చూడలేదు. చాలా దారుణం. ఈ ఏప్రిల్ 1వ తారీఖున 470 రూపాయలు ఉన్న 30 కౌంటు 4 రోజుల్లోనే 410 రూపాయలు అన్నారు. నిన్న ఒక రైతుకి బండి పెడతానని చెప్పి రేటు తగ్గిపోయిందని చెప్పి ఆపేయటం ఇది ఎంతవరకు సమంజసం? ఒకసారి రైతుని ఆదుకోవాలి. అదే రకంగా ఫీడ్ అనేది ప్రధానమైన అంశం. ఫీడు ఆక్వాలోను 80%, 70 నుంచి 80% ఫీడ్ మీద నడుస్తుంది. ఫీడ్కి ఎక్కువ ఖర్చు అవుద్ది. ఇటువంటి ఫీడ్ని 2019, 2020 నుండి రేటు 110 రూపాయలు ఉన్న సోయాని రేట్లు పెరిగినాయని చెప్పి కంపెనీ వాళ్ళు సుమారుగా 90 రూపాయల నుంచి 100 రూపాయలు పెంచి ఉంచారు. అదే రేట్ని ఈ 4 సంవత్సరాల నుంచి కంటిన్యూ చేస్తున్నారు. ఎందుకంటే సోయా ప్రధానమైంది, సోయా కలుపుతారు. ఆ సోయా ఇవాళ 36 రూపాయలు, 38 రూపాయలు ఉన్నాయి. ఇదేంటని అడిగితే ఒక పెద్ద కంపెనీ అయినా అంత మాటలు మీరు ఇదే అడుగుతారా అని చెప్పి ఒక పెద్ద ఆయన ఉదాహరించారు. అది చాలా దారుణమైన విషయం. మీరు కంపెనీ పెట్టినప్పుడు ఏ స్థాయిలో ఉన్నారు, ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నారు ఒకసారి దయచేసి ఆలోచించుకోండి. రైతే రాజు అన్న పదాన్ని మీరు తుడిచేస్తున్నారు. రైతు మీద మీరు అంతా బతికి రైతుని అంత దుర్భరంగా మాట్లాడటం ఎంత దారుణమైన విషయం దయచేసి ఆలోచించుకోండి. ఒకసారి 110 రూపాయలు
రూపాయలు ఉన్నప్పుడు మీరు పెంచినప్పుడు మరి తగ్గినప్పుడు తగ్గించాలని కూడా ఎంతో కొంత ఉండాలి కదా. దయచేసి మీ లాభాలు తగ్గించుకోండి, అంతే తప్ప మిమ్మల్ని లాస్ పొమ్మని ఇంకోటి అనట్లా. ఇదే ఆక్వా మీద లక్షల మంది బతుకుతున్నారు. ఎక్కడో ఒరిస్సా నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి, బెంగాల్ నుంచి వచ్చి ఈ ఆక్వా పరిశ్రమ మీద బతుకుతున్నారు. దయచేసి వీళ్ళందరూ బతుకు బాగోవాలన్నా, ఈ రైతులు ముందుకెళ్లాలన్నా ప్రభుత్వం వారు, ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కలగజేసుకుని ఈ సమస్యని సానుకూలంగా పరిష్కరించాలని చెప్పి ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను. అంటే ఆక్వాలో రంగంలో ఫీడ్ సీడ్తో పాటు ప్రధానంగా విద్యుత్ కూడా ఎంతో అవసరం. మరి విద్యుత్తుకు సంబంధించి ప్రభుత్వాలు సబ్సిడీలు ఇస్తూ ఉంటున్నాయి. ఏ విధంగా ఉంది వాస్తవంగా అమలు అవడానికి? ఆల్రెడీ మనకి ఇంచుమించుగా 80% కూడా అమల్లో ఉన్నాయి. మిగిలిన 20% కూడా అది పొంతలేని వివరణలు ఇస్తున్నారు. ఇప్పుడు ఆ అధికారుల దగ్గరికి వెళ్తే ఇప్పుడు మీకు అది లేదు, ఇది లేదు, వెబ్సైట్ పర్మిషన్ లేదు, ఇది లేదు అంటున్నారు. ఏదైతే ఎన్నికల వాగ్దానం ఏంటి, ఏది ఆక్వాజోన్ ఆనాక్వాజోను ఎకరాల పరిధి లేకుండా ఏదైతే పర్మిషన్ తగిన ప్రతి చెరువుకి కూడా రూపాయన కరెంట్ ఇస్తున్నారు. అయితే అది కొంతవరకే ఉపయోగపడుతుంది. ఇప్పుడు దేవస్థానం భూములు ఉన్న వాళ్ళకి కూడా ఒక కమిషనర్ నుంచి కమిషనర్ ఎడ్యుకేట్ చేయాలంటే ఒక రైతు వెళ్ళి ఒక కమిషనర్ దగ్గరికి వెళ్ళి నిలబడి చేయించుకునే స్థాయిలో లేరు. వాళ్ళే సమావేశమై దేవస్థాన భూములు మాయని కమిషనరు మత్స్యశాఖ కమిషనర్కి చెప్పాలి. చెప్తే దానికి ఎన్ఆర్సీ ఇచ్చి దానికి సంబంధించిన సబ్సిడీలు వస్తాయి. మరి వీళ్ళు అడుగుతుంటే కింద స్థాయి వాళ్ళని ఫీల్డ్ అసిస్టెంట్ కానీ ఎఫ్డిఓలు కానీ అడుగుతుంటే ముందు మాకు వాళ్ళ దగ్గర తీసుకురండి, వాళ్ళ నుంచి వాళ్ళు వచ్చి వీళ్ళు వచ్చేది వీళ్ళ దగ్గరికి వెళ్ళే పరిస్థితి లేదు. ఆల్రెడీ ఆల్-ఆర్-1 అందరికీ రూపాయలు కరెంట్ ఇవ్వాలి. పోతే కరెంటు జిమ్మికలు అన్నీ ఇన్ని కాదు. కరెంటు జిమ్మికలు అంటే ఒకటి 40 kV ఉంది, 40 kV 32 HP వాడాలని నా నిబంధన. కానీ రైతు కక్కుర్తి వల్ల 4 ఏరియా సరిపడని పెట్టుకుంటాడు. ఒక్కో రోజు అవసరమైతే వాతావరణం బాగోలేనప్పుడు వాటర్ లిఫ్ట్ చేయవలసి వస్తుంది, బోర్ వదులుకోవాల్సి వస్తుంది. అప్పుడు ఓవర్లోడ్ క్రియేట్ అవుతుంది. ఓవర్లోడ్ ఏదైతే క్రియేట్ అయిందో ప్రతి యూనిట్కి రూపాయల చెప్పు ఎంతైతే ఉందో ఖర్చు కట్టుకుంటున్నాడు. కానీ ఎడిషనల్గా ఏం చేస్తున్నారు, ఈ 32 టారిఫ్ దాటితే ఎడిషనల్ లోడ్ అంటున్నారు. ఎడిషనల్ లోడ్ అని ఒక బిల్లు, నెక్స్ట్ ఏసీడీ ఛార్జీలను ఒకటి, ట్రూ ఆఫ్ ఛార్జీలను ఒకటి, పాత ఒగ్గు ఛార్జీలు ఒకటి, ఇవన్నీ చూసుకుంటే రైతు బెంబులు ఎత్తిపోతున్నాడు. ఒకవేళ ఇన్ కేసు ఎక్కువ ఓవర్లోడ్ వాడాడు, ఓవర్లోడ్ బిల్లు కట్టాడు, ఓవర్లోడ్ వేసిన తర్వాత కేసు రాసింది, ఓవర్లోడ్ బిల్లు కట్టాడు. బిల్లు కట్టిన వెంటనే మీకు ట్రాన్స్ఫార్మర్ రీప్లేస్మెంట్ చేసుకోండి, ఇది పట్టుకుపోతాం, ఇది ముందు ₹1,00,000 2 లక్షలు పెట్టి పట్టుకుపోతాం, మీరు 100 kV పెట్టుకోండి అంటే 10 లక్షలు. 10 లక్షలు వీడు స్తోమతంతా కలిపి 10 లక్షలు కాదు, మొత్తం అమ్మేసినా కూడా 10 లక్షలు ఉండవు. మేమేమంటున్నామంటే ఏదైతే ట్రాన్స్ఫార్మర్ ఓవర్లోడ్ వాడాం, రైట్ కరెక్ట్గా వాడాం, అది అవసరం నిమిత్తం వాడాం. ఏదైతే మీరు మేనేజ్మెంట్ చేయాలి కనుక ఆ ట్రాన్స్ఫార్మర్ కానీ కాలిపోతే కనుక, ఓవర్లోడ్ కాలిపోతే కనుక అది రైతే రీప్లేస్మెంట్ బాగు చేసుకుంటాం కానీ చేస్తాడు. అంతే తప్ప లేదు అదే స్థానం ఇంకో ట్రాన్స్ఫార్మర్ ఇమ్మంటున్నాం, ఇంకోటి 40కి ఇంకో 40 అయింది, అంతేగా ఇది పట్టుకుపోయి ఇంకో 100 వేసుకోమంటే 40 వేసుకుంటే 2 లక్షలు 3 లక్షలు అవుతుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే 4 లక్షలు అనుకోండి, అది వేరే విషయం. ఇది మన గవర్నమెంట్ సబ్సిడీ ఇదివరకు 1,00,000 ఇస్తాను, అలాగే ఇచ్చుకుంటే వెరీ గుడ్. లేదు మొత్తం ట్రాన్స్ఫార్మర్ పట్టుకుపోయి 100 వేసుకోమంటే 10 లక్షలు ఎవడో పెట్టుకోలేడు. ఈ కరెంటు జిమ్ముకు అన్నీ కాదు, ఈ కరెంటుతో ప్రతి ఒక్కరు విసిగెత్తిపోయి ఉన్నాడు. కానీ రూపాయన కాకపోతే ₹2 తీసుకోండి, డైరెక్ట్గా యూనిట్ ₹2 తీసుకోండి. అంతేగాని దొడ్డిదారిని ట్రూ ఆఫ్ ఛార్జీలు, ఓవర్లోడు, ఏసీడీ అమౌంట్లు ఎందుకంటే ఏసీడీ అమౌంట్ ఎన్ని ఇప్పుడు కాలిపోయింది మేము పెట్టుకుంటాం. ఇప్పుడు మా వల్ల కాలిపోయింది, ఆ ట్రాన్స్ఫర్ మేము రీప్లేస్ మేము బాగు చేసుకుంటాం. మేనేజ్మెంట్ దాని ఉద్దేశం ఏంటి, ఒక ఎక్కువ ఎందుకు పెట్టుకోమంటే కాలిపోతే వాళ్ళు మేనేజ్ చేయాలి, వాళ్ళకి అది మేమే చేసుకుంటాం. దానికి ₹100 అయితే లక్షలు ఎక్కడ కడతామండి రైతులు. ఆక్వా ఇదే పరిస్థితి కొనసాగితే ఆక్వాని విరమించుకుని సన్యాసులుగా మారడానికి సిద్ధంగా ఉన్నారు రైతులు. అంటే ఇన్ని సమస్యలు ఉన్నాయి, మరి ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకుంటుంది? ట్రంప్ నిర్ణయం తర్వాత ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ఆక్వా రంగంలో? ట్రంప్ నిర్ణయం తర్వాత వెంటనే వీళ్ళు మార్కెట్ రేట్ డౌన్ చేసేసారండి. వాళ్ళకి ఇది అప్పుడే మనకి ఇంప్లిమెంట్ అయ్యిందో లేదో కానీ తెలియదు, కానీ ఆయన నోట్లోంచి వచ్చిన ఒక గంటలోనే ఇక్కడ రేట్ డౌన్ చేసేసి రైతుల దగ్గర తక్కువ కొనడం జరుగుతుంది. అదే ఇందాక మన వాళ్ళు చెప్పారు ఫీడ్ గురించి, ఫీడ్ది మాత్రం అది ఇంప్లిమెంట్ అయ్యి తగ్గిసి అప్పుడే ఇంచుమించు 2 months అవుతుంది, ఇంతవరకు దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు ప్రతిపక్షంలో ఉండగా ఏం చెప్పారు, ఆక్వా రైతుల గురించి ప్రత్యేకంగా మీటింగ్లు పెట్టి విద్యుత్ గురించి, ట్రాన్స్ఫార్మర్ గురించి చెప్పడం జరిగింది. వాళ్ళు ట్రాన్స్ఫార్మర్ ఇదివరకు సబ్సిడీ ఉండేది, మన గవర్నమెంట్ తెలుగుదేశం గవర్నమెంట్ ఉండగా లోగడ సబ్సిడీ ఉండేది, తర్వాత గత ప్రభుత్వం తీసేసింది. వీళ్ళు వెంటనే దాన్ని కొనసాగిస్తామని చెప్పారు, రైతులు కూడా దానికోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు రూపాయన్నర కరెంట్ అనేది ఇస్తున్నారు అంటున్నారు, కానీ కొంతవరకు ఇస్తున్నారు. అయితే రూపాయన్నర దాన్ని వేస్తున్నారు, మిగిలిన వేరే బిల్లు వేస్తే అదంతా కూటు టాలీ వేసుకుంటే ₹3 అయిపోతుంది.
అలా కాకుండా ఈ ఎక్స్ట్రా ఛార్జీలు లేకుండా మీకు గిట్టుబాటు కాదనుకుంటే ఇంకో పావులా రూపాయ పెంచి ఏదో రేట్ పెడితే బాగుంటుంది. ఇదే పరిస్థితి రైతులని ఈ సమస్యలు అన్నీ కూడా ఆయన గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఆదుకోకపోతే వెంటనే వీళ్ళు క్రాప్ హాలిడేకి డిసైడ్ అయిపోయి ఉన్నారు. సీడ్ వాళ్ళ మీద కూడా కొంచెం చర్యలు తీసుకుని సరైన సీడ్ ఇవ్వాల్సిందిగా కోర్టు ప్రార్థిస్తున్నాం. అంటే ఇంత పెద్ద ఎత్తున ఇబ్బందులు ఉన్నాయి. అసలు రాష్ట్రంలో ఎంతమంది ఆక్వా రైతులు ఉన్నారు, ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తున్నారు, ఏ విధమైన పరిస్థితుల్లో ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో 4 లక్షల ఎకరాల వరకు రొయ్యల సాగు చేస్తున్నారండి. అయితే 2 లక్షల సుమారు రైతులు ఉన్నారు. ఈ ఆక్వా పరిశ్రమని ఆదుకుంటామని ముఖ్యమంత్రి గారు ఈ మధ్యనే దీని గ్రోత్ 30% తీసుకురండి అని చెప్పేసి ఆక్వా రైతులతో ఒక కాన్క్లేవ్ కూడా ఏర్పాటు చేశారు. దాన్ని మేము అభినందిస్తున్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఒక విజన్ ఉన్న నాయకుడు. ఆయన వచ్చిన తర్వాత మా పరిశ్రమని ముందుకెళ్తుందని ఆశాజనకంతో ఉన్నాం. అయితే ప్రస్తుత ట్రంప్ పరిస్థితులు వచ్చిన తర్వాత, ఈ ట్యాక్స్ పరిస్థితులు వచ్చిన తర్వాత ఒక్కసారిగా ఆక్వా రైతులు ఇటు క్రాప్ హాలిడే ఇవ్వాలని కొంతమంది ఆత్మహత్యలు చేసుకునే పొజిషన్లో కొంతమంది ఉన్నారు. దీన్ని గట్టెక్కించాలంటే కేవలం ప్రభుత్వం వద్ద ఉన్నటువంటి 4 మార్గాలు ఉన్నాయి. ఈ 4 మార్గాలు రైతుకు అనుకూలంగా ప్రభుత్వం చేయగలిగితే ఇవాళ ఉన్నటువంటి ప్యానిక్ సిచ్యువేషన్ నుంచి రైతుల్ని గట్టెక్కించే ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి 4 ఏంటంటే, ప్రస్తుతం మార్కెట్ ధర మీరు చూశారు. అమెరికా ట్యాక్స్ పేరు చెప్పి చిన్న కౌంటర్ ధరలు కూడా తగ్గించేశారు. చిన్నకారు రైతులు ఎలాగ పెద్ద కౌంట్ పండించలేరు. పాపం 30 కౌంట్ వరకు వెళ్ళలేరు. 30 కౌంట్ పండించాలంటే మాకు 4 నెలల నుంచి 4 నెలలన్నర అవుతుంది. అయితే ఎవరైతే కష్టపడి పండించారో వారికి 70 రూపాయలు మీరు మోసం చేశారు ఈ అమెరికా పేరు చెప్పి. అయితే చిన్న కౌంట్లను ఎందుకు మీరు తగ్గించారనేది చెప్పేసి ప్రభుత్వం ఎక్స్పోర్ట్లను అడగాలి. రేటు క్రమబద్ధీకరించి రైతును ఆదుకోవాలి. 1. 2, ఇంత కష్టంలో ఉన్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారు తక్షణమే రూపాయిన్నర కరెంట్ని అమలు చేయాలి. 3, మన ఫీడ్ ధరలు ఎవరైతే సోయాబీన్ పెరిగింది, ఫిష్ ఆయిల్ పెరిగిందని ఎవరైతే మేత తయారీదారులు పెంచారో, గత ప్రభుత్వంలో 1 సంవత్సర వ్యవధిలో 2021 మే నుంచి 2022 మే వరకు తీసుకుంటే 5 సార్లు వాళ్ళు రేటు పెంచి టన్నుకి 20,000 పెంచారు. మరి ఇదే సోయాబీన్ ఇవాళ అప్పుడు 100 రూపాయలు ఉన్నది, ఇవాళ 40 రూపాయలకు వచ్చింది. 60% మనకి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గినప్పుడు ఎందుకు మీరు ప్రభుత్వం చర్యలు తీసుకుని మేత తయారీదారులకు చెప్పి టన్నుకి 20,000 తగ్గించి రైతులకు ఎందుకు ఉపశమనం కలిగించట్లేదు అనేది అటు ప్రభుత్వం ఇటు ఫీడ్ కంపెనీదారులు కూడా రైతులకు సమాధానం చెప్పాలి. దీంతోపాటు సీడ్ క్వాలిటీ ఎప్పుడైతే సర్వైవల్ ఇస్తారో అప్పుడు ఇండస్ట్రీని సగం గట్టెక్కించినట్టు అవుతుంది. ఎప్పుడైతే సీడ్ సరైనది వస్తుందో ఆక్వా పరిశ్రమ సగం గాడిలో పడుతుంది. తక్షణం ఈ 4 చర్యలు ఏదైతే ఉన్నాయో సరైన మద్దతు ధర కలిగించి, ఫీడ్ రేట్లు తగ్గించి, రూపాయిన్నర సబ్సిడీ అమలు చేసి, సరైన సీడ్ క్వాలిటీ ఇచ్చి రైతాంగాన్ని ఆదుకుంటారని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి మా విన్నపాలు. చెప్పండి, అంటే ఇంతమంది రైతులు కూడా ఇబ్బందులు పడుతున్నారు కదా, రైతులకి సలహాలు ఇవ్వడానికి, సూచనలు ఇవ్వడానికి ఎంపెడా ల్యాబ్ ఉంది, అలాగే అప్సడా చట్టం అనేది తీసుకొచ్చారు. అవన్నీ ఏం ఉపయోగపడుతుంది? అవి అసలు ఉపయోగపడేది రైతుకి అనేది ఆ వ్యవస్థ అసలు ఉపయోగపడట్లేదు. ఫిషరీస్ FDO పైన ఉన్న సంస్థల కమిషనర్ దాకా ఎవడు స్పందిస్తున్నాడు దీని గురించి? ఇది ఆ డిపార్ట్మెంట్ వరకు ఇప్పటి వరకు స్పందన లేదు. పలానా దాంట్లో క్వాలిటీ ఉంది. రైతుకి క్వాలిటీ లేనిది ఏముంది? 100 కౌంట్ వాళ్ళు తగ్గ క్వాలిటీ వాళ్ళు ఇస్తున్నాం. అది రొయ్య అనేది 90 డేస్ క్రాప్. ఆ 90 డేస్లో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ప్రకృతితో ముడిపడి ఉన్నది ఈ సంస్థ. ప్రకృతితో ముడిపడింది. ప్రకృతి ఫ్లక్చుయేషన్స్ బట్టి మనకు వచ్చి క్రాప్ ఉంటుంది. దాన్ని బట్టి రైతు అనేవాడిది ఎవరి చేతిలో ఉండదు. ఇది ఆస్తులు అమ్ముకుని ప్రతి దాంట్లో బ్యాంక్ సెక్టార్లోనే పెడుతున్నారు. ప్రతి రైతు, కౌలు రైతు ఏమైనా ఎవడైనా, బయట ఎవరు ఇవ్వట్లేదు కోవిడ్ వచ్చిన కాడి నుంచి. కానీ ఒక గవర్నమెంట్ ఇప్పుడున్న ప్రజెంట్ ప్రతి ఒక్కరిది ఆధార్ కార్డు చూసుకుంటే ప్రతిదీ బ్యాంక్ వ్యవస్థలోనే ఉంటాయి. ఆస్తులు, వాడి జీవన విధానం. ఒక కుటుంబంలో ఒక రైతు చేస్తే దాని మీద 8 మంది 9 మంది బతుకుతారు. అందులో వాళ్ళ ఫ్యామిలీలో 5 ఉంటారు. 5 తినాల్సిందే. 24 అవర్స్లో 20 అవర్స్ డ్యూటీ చేస్తాడు రైతు. ఓన్లీ రైలు చెరువు రైతు చేసినట్టు ఎవడో చేయడు. దాన్ని కూడా ఒక ఫిషరీస్ డిపార్ట్మెంట్ కానీ ఎవడో ఇప్పటి వరకు రోడ్డుకి ఇంతమంది రైతులు బాధపడుతున్నా ఏ వ్యవస్థలో లోపం ఉందో చెప్పేవాడు ఎవడైనా ఉన్నాడో? ఇప్పటి వరకు గవర్నమెంట్ నుంచి ఇప్పటి వరకు రైతులకి భరోసా ఇచ్చింది కానీ, స్పందన తెలిపింది కానీ ఒక్కరు లేరు. దాని మీద నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు ముగ్గురు స్పందించి రైతులకి న్యాయం చేస్తారని. ఇందులో కూడా మోడీ గారు అంటున్నారు. మోడీ గారు సనాతన ధర్మమే గొప్పం కాదు. సనాతన ధర్మంలో ముందర బతకాల్సింది రైతు గురించి ముందర
రైతు బతికితే సనాతన ధర్మం బతుకుతుంది. దీని మీద ఒక రైతుగా నేను చెప్పేది ఏంటంటే మోడీ గారికి బీజేపీ వ్యవస్థ ఇప్పుడు దీని మీద స్పందించి మోడీ గారిని ఒక నిర్ణయం తీసుకోవాల్సింది. ఇదే ఒక రాష్ట్రంలోనే లేదు కదా, కేరళలో అందరిలో ఉంది. ఇది అన్ని చాలా రాష్ట్రాల మీద ప్రభావం పడుతుంది. సౌత్లో ఆ రాష్ట్రాల మీద ప్రభావం పడుతుంది. మోడీ గారు కంపల్సరీ తక్షణమే దీని మీద చూసుకుని రివ్యూ చేసి ఒక ప్రతి స్టేట్కి ఏ రైతు అయితే ఇప్పుడు ఈ సుంకం అనేది ఒక రాష్ట్రానికి సంబంధించింది కాదు కాబట్టి మోడీ గారు స్పందించి బీజేపీ వాళ్ళు రోడ్డు ఎక్కుతాం కాదు, ఇప్పుడు న్యాయంగా రోడ్డు ఎక్కి ప్రతి ఒక్కళ్ళు బీజేపీ నాయకులు దీని మీద స్పందించి ప్రతి వ్యవస్థనే కొద్దిగా క్షుణ్ణంగా పరిశీలించి రైతుకి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. మీరు చెప్పినట్టే ఈరోజు రొయ్యల రైతులు అంటే కోట్లకు పడగలెత్తుతారు, ఎంతో కోటేశ్వరులను కూడా బయట చర్చ జరుగుతుంటుంది. కానీ ఇక్కడ వాస్తవం ఎలా ఉంది? భీమవరం పరిసర ప్రాంతాల్లో రొయ్య రైతుల పరిస్థితి అదంతా లేదండి, అదంతా బయట అనుకునేదే, అది ఇక్కడ జరగటం లేదు. మన రాష్ట్రంలో మెయిన్ విశాఖపట్నం నుంచి నెల్లూరు వరకు తీర ప్రాంతం అని చంద్రబాబు చెప్తారు. మనకి అపారమైన అక్వా వనరులు ఉన్నాయి, ఇది రాష్ట్రానికి మేజర్ వనరు అని ఆయనే చెప్తారు. ఇప్పుడు ఈ వ్యవస్థ ఈ సిండికేటివ్గా ఉండి ఈ రొయ్యల కొనుగోలుదారులందరూ రొయ్యల రేట్లు అనేది వాళ్ళ చేతిలో పెట్టుకుని వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు తగ్గించడం జరుగుతుంది. ఏదో ఒక కారణం, అది ట్రంప్ గారు ట్యాక్స్ అయినా ఇంకోటనో తగ్గించడం జరుగుతుంది. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు దృష్టి సారించి ఈ సమస్యకి పరిష్కారం దిశగా ముందుకెళ్ళి రొయ్యలకి కనీసం మద్దతు ధర కల్పించి రైతుకు ఉపశమనం కలిగితే బాగుంటుంది. లేకపోతే ప్రత్యేకించి ఎవరో చేయమని చెప్పక్కర్లేదండి. నష్టపోయిన ప్రతి రైతు కూడా క్రాప్ హాలిడేకి స్వచ్ఛందంగానే ముందుకెళ్తున్నాడు. అది త్వరలోనే జరుగుతుంది. అది మన ప్రభుత్వాలు ఏదైనా డెసిషన్ వెంటనే తీసుకుని రైతుకు ఊరట కలిగించి మద్దతు ధర కల్పించి రైతును బ్రతికించాలి అని మేము కోరుకుంటున్నాం. మీరు చెప్పినట్టు మీరు ఎక్కడ సాగు చేస్తున్నారు, ఎలాంటి ఇబ్బందులు? ముఖ్యంగా మాది నిడమర్రు సత్యనేడు వెంకటేశ్వరరావు. నేను 98 నుంచి కూడా టైగర్ గా నుంచి ఇప్పుడు నుంచి కల్చర్ చేస్తున్నాను. నాకు 98లో ఫీడ్ కాస్ట్ ఒక బ్యాగ్ వచ్చి 600 ఉండేది. ఇగాషి అని ఒక సంవత్సరం నుంచి తెచ్చేవాళ్ళం. ఇగాషి 500 అనేది 600 ఉండేది, 25 కేజీ బ్యాగ్. అది రొయ్యి రేటు 30 కౌంట్ వచ్చి 500 ఉండేది. అంటే ఇప్పుడు పెట్టుబడి 1:1 మాకు మిగిలేదు అప్పట్లో. ఇప్పుడు అదే రేషియో మనం లెక్కేసుకుంటే ఇప్పుడు 2500 ఫీడ్ బ్యాగ్, రొయ్య 500 కాదు 400 ఉంది. అంటే ఏ రేషియోలో పడిపోయిందో చూడండి. దాన్ని బట్టి ఎంత ముందుకెళ్తుంది రైతు, ఎంత వెనక్కబడిపోయాడు. ఇంకోటి ఆక్వా సాగు అనేది బాగా ఖర్చుతో కొనుక్కునే వ్యవహారం. ఎవరి డబ్బులు అది సపోజ్ నా ఎకరం చేసుకోనుకోండి 5 లక్షలు కావాలి, 5 లక్షలు నా దగ్గర ఉండవు. సపోజ్ లోన్కి వెళ్తే మన బ్యాంకర్లకు వెళ్తే ఎంఓడి అని 0.5% తీసుకుంటున్నారు. అంటే మామూలు బ్యాంక్ వాళ్ళ షూరిటీలు కాకుండా మన స్టేట్ గవర్నమెంట్కి వెళ్ళేది 0.5% ఎంఓడి మార్గేజ్, 0.5% స్టాంపింగ్, ఇది 1%. అంటే ₹1,00,00,000 లోన్ తీసుకుంటే ₹1,00,000 డైరెక్ట్ స్టేట్ గవర్నమెంట్కి వెళ్తుంది. అదే మన తమిళనాడులో అయితే 2,000కి 0.5 కాకుండా 2,000కి మొత్తం 2 అయిపోతున్నాయి. ఎంఓడి స్టాంపింగ్ కూడా అయిపోతున్నాయి. స్టాంపింగ్ ఎంఓడి అయిపోతుంటే 2,000కి అవుతుంది. అంటే ₹1,00,000 అక్కడ ₹1,00,000 అవుతుంది. ఇప్పుడు మన ప్రభుత్వం ₹1,00,000 తీసుకుంటుంది. మన దగ్గర ఇండైరెక్ట్గా ఈ ఎక్స్చేంజే కాకుండా మన లోన్ అప్పు తీసుకున్నా కూడా సబ్సిడీ ఇవ్వకుండా మన ఎంకరేజ్మెంట్ చేయకోకుండా చేస్తామని చెబుతున్నారు. ఎవరో ఒకటి అరా జరుగుతుంది, అది ఇంకా జరిపిస్తా అంటారు. మంచి విజన్తో ఉన్నారు. దానికి మాకు పూర్తి సహకారం ఇస్తారని మాకు నమ్మకం ఉంది. కానీ ఈ లోన్లో కూడా ఎవరికా డబ్బులు సరిపో, బయట అప్పుకెళ్తే ఎవడో ఇవ్వట్లే. ఇదివరకు ఇచ్చారు, ఎవడో రైతు అంటే ఒక దొంగడి కింద చూస్తున్నారు. ఇవాళ ఎవడో ఎక్స్పోర్టర్ కానీ ఇంకోటి కానీ మనం ఎవడో నమ్ముతులా. దాని మీద ఇప్పుడు లోన్కి వెళ్తే కనుక ₹1,00,00,000 తీసుకుంటే ₹1,00,000 తీసుకుంటారు స్టేట్ గవర్నమెంట్. అదే తమిళనాడులో 2,000 తీసుకుంటున్నారు. అది తగ్గించేది సేమ్ తమిళనాడు పరిస్థితి మనకు కల్పితే మాకు లోన్లు తీసుకుంటాకైనా ₹1,98,000 మిగులుతున్నాయి రైతుకి. మరి అది చాలా అంటే ఇంచుమించుగా ఇప్పుడు 12% ఇస్తున్నారు. అది మనం ఈ ₹1,00,000 కూడా కలుపుకుంటే మనకి 16% అవుతుంది. అంటే ₹1.30 ₹1.40 అవుతుంది వడ్డీ. రూపాయికి ఇస్తున్నాను పేరు, కానీ ₹1.60 అవుతుంది ఎంఓడి స్టాంపింగ్ వల్ల. అది తగ్గితే రైతులకు ఊరట కలుగుతుందని సాగుకి కొద్ది ముందుకు వెళ్తాకే ఇంకా తీసుకెళ్ళి ఇంకా 4,000 లక్షలు కాకుండా 10 లక్షలు చేస్తాను మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎమ్యూనిటీస్ అని ప్రొవైడ్ చేస్తున్నారు. అది స్వాగతిస్తున్నాం. దాన్ని ఆయన ఏటి శుభ్రంగా శుద్ధంగా ఉన్నా కానీ ఎన్నిటి సహకరించి చేయాలని కోరుతున్నాం.
అదే చూస్తున్నాం కదా, అంటే ఈరోజు రాష్ట్రంలో దాదాపు 4 లక్షల ఎకరాల్లో ఆక్వా పరిశ్రమలో రొయ్యల పంటలు సాగుతున్నాయి. అందులో 1,20,000 ఎకరాల వరకు కూడా ఒక పశ్చిమ గోదావరి జిల్లాలో అంత పెద్ద ఎత్తున కూడా ఆక్వా హబ్గా ఈ ప్రాంతం ఉంది. ఇక్కడ రైతులు చెప్తున్నటువంటి సమస్యలు చూస్తున్నాం కదా, ఇవన్నిటి పట్ల వెంటనే ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉంది. కేవలం ఒక ట్రంప్ తీసుకున్న నిర్ణయమే కాదు, ఇప్పటికే అనేక సమస్యలతో సతమవుతున్న వీరు ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో మూలిగే నక్క మీద తాటికే పడ్డ చందంగా ఈరోజు రైతుల పరిస్థితి మారింది. దీంతో క్రాప్ హాలిడే తప్పదు అనేటువంటి సంకేతాలు రైతుల నుంచి వినిపిస్తున్నాయి. కాబట్టి అటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో రాకూడదంటే రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి, వెంటనే రైతులను ఆదుకోవాలని కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఆక్వా రైతుల సమస్యలపై రైతుల పట్ల సంఘీభావంగా కూడా వారితో పాటు పోరాటాలు చేస్తున్నాయి ఆక్వా ప్రతినిధులు, వారి సంఘాలు కూడా. ఇందులో ప్రధానంగా జై భారత్ క్షీరారామ సంఘం కూడా ఈరోజు ఆక్వా రైతుల కోసం పూర్తిగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం సంఘ ప్రతినిధులు ఇప్పుడు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, పెద్ద ఎత్తున కూడా ఈరోజు సదస్సులు నిర్వహిస్తున్నారు, రైతుల అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు. ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళగలుగుతున్నారా? ఏం చెప్తుంది ప్రభుత్వం? ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో ఆక్వా రైతుల పరిస్థితి ఏంటి? అందరికీ నమస్కారం. ప్రస్తుత పరిస్థితులు అయితే ఆక్వా రంగం కుదేలైపోయింది. పూర్తిగా రైతులందరూ కల్చర్ మానేసి ఇక ఏదైనా చేసుకుంటే బెటర్ అనే పరిస్థితికి వచ్చేసింది. దీనిపైన అన్ని సంఘాలు స్పందిస్తున్నాయి. ముఖ్యంగా మా జై భారత్ క్షీరారామ ఆక్వా సంఘం గాంధీ భగవరాజు గారి అధ్యక్షతలో రైతులందరూ ఏకదాటిగా ఉండి అందరూ కూడా నిన్న జరిగిన ధర్నాలో మా నిరసన తెలియజేయడం జరిగింది. తద్వారా ఇది ప్రభుత్వానికి కూడా సంబంధిత మంత్రి గారితో కానీ లేకపోతే సంబంధిత నాయకులకి మా రిప్రజెంటేషన్ ఇచ్చి మా యొక్క సాధక బాధలు మా మీద ఆదుకోవాలని, ముఖ్యంగా ఈ రైతులు పడుతున్న కష్టాలన్నీ తెలియజేయడం జరిగింది. దీంతో పాటుగా నాణ్యమైన ఫీడ్లో రేటు తగ్గించడం, రైతుకి రైళ్లు గిట్టుబాటు కల్పించడం, ఈ ముఖ్య అంశాలతో అందరం కూడా తీర్మానాలు చేసుకుని దీన్ని ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నాం. దీని మీద ఆక్వా రైతులు పెద్ద ఎత్తున కూడా మన ప్రాంతంలో రాష్ట్రంలోనే ఎక్కువ మంది ఉన్నారు. ఇక్కడ నుంచి ఎన్ని వేల మంది దీనిపై ఆధారపడిపోతున్నారు? కేవలం రైతులే కాకుండా రైతు కార్మికులు కానీ ఎంతోమంది కూడా ఉన్నారు. ఏ రంగాలు ఈరోజు ఇబ్బందులు పడుతున్నాయి? ఇది వేలలో కాదు, లక్షల్లో దీని మీద ఆధారపడి ఉన్నారు. అంటే దీనికి సంబంధించి ఆక్వా రైతులు, ఆక్వా దీని వర్కర్స్, వల కార్మికులు, ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళు ఒక్కలే కాదు, అన్ని సామాన్లు అమ్ముకునే వాళ్ళు ఎన్నో కూడా కొన్ని లక్షలాది మంది ఆక్వా రంగము దేశానందరికీ వర్తించినప్పటికీ కూడా మెయిన్గా ఈస్ట్ వెస్ట్ జిల్లాల మీద ఇది ఆధారపడి ఉన్నది. ఈ ఆక్వా రంగానికి, సినీ రంగానికి హైదరాబాద్ రాజధాని ఎట్లా ఉంటుందో అలాగే ఈ ఆక్వా రంగానికి భీమవరం రాజధానిగా, ఎక్కువ భీమవరం దీని ఆక్వా క్యాపిటల్ అనొచ్చు. దీన్ని బేస్ చేసి ఇక్కడ రైతులందరూ కూడా ఇక్కడే ఉన్నారు, అందరూ ఇక్కడే ఇబ్బంది పడుతున్నారు. అలాగే దోపిడీ కూడా ఇక్కడ బాగా ఎక్కువ జరుగుతుంది. అంటే పెద్ద ఎత్తున ఆక్వా ఎగుమతి కంపెనీలన్నీ కూడా భీమవరం కేంద్రంగానే ఉన్నాయి. రైతుల మీద ఆధారపడుతున్న ఆ కంపెనీలు రైతుల సమస్యలు వస్తే ఎందుకు స్పందించట్లేదు? ఏం చెప్తున్నారు? దీనికి రైతు సమస్య మీద స్పందించడానికి ఎవరు ముందుకు రావట్లేదు. కాకతాళీయంగా ఏంటంటే గతంలో ఏదో చెప్పినట్టుగాను ఎప్పుడైనా 100 రూపాయలు 70-80 రూపాయలు రేటు తగ్గిస్తే రైతు ఆందోళన పడుతున్నారు. తర్వాత ఏదైనా ఉద్యమాలు ఇలా చేస్తుంటే ఒక 20 రూపాయలు ఏరేస్తున్నారు. అంటే రైతు మళ్ళీ కల్చర్ మానేయకుండా కొనసాగించడం కోసం 10-20 రూపాయలు పెంచుతుంటే రైతులు కూడా ఏమవుతుందని, అబ్బాయి 20 రూపాయలు పెరిగింది అంటే 70 రూపాయలు లాసిపోయిందన్న సంగతి మర్చిపోయి అమ్మ 20 రూపాయలన్నా పెరిగిందన్న సంతృప్తితోటి ఈ రంగం ముందుకు సాగుతుంది. ఎందుకంటే ఈ రైతులకి వేరే ఆల్టర్నేట్ ఏమీ లేక ఖచ్చితంగా ఈ ఏరియాలో ఉన్న వాళ్ళు ఇది తప్ప చేస్తే వ్యవసాయం చేసుకోవాలి, సాగు చేసుకోవాలి. మానేస్తే రోడ్డు మీద పడిపోతామని లేకపోతే ఏదో కారణం అందరూ కూడా ఇదే సాగు చేయవలసి వస్తుంది, నష్టమైనా సరే చేయవలసి వస్తుంది. జై భారత్ క్షీరారామ ఆక్వా సంఘం అధ్యక్షులు ఉన్నారు గాంధీ భగవాన్ రాజు గారు. సార్ చెప్పండి, అంటే ఆక్వా రైతులంటే ప్రధానంగా బయట నుంచి చూసేవారికి రొయ్యల రైతులు అంటే లక్షల కోట్లలో సంపాదిస్తారు, అసలు వీరికి ఎక్కడా తిరుగులేదనేది బయట టాక్ నడుస్తుంది. కానీ వాస్తవంగా రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి ఇక్కడ ఉంది. ఎందుకు తేడా ఎందుకు వచ్చిందండి? ముఖ్యంగా మీరు చెప్పినట్టు చాలామందికి రొయ్యల రైతులంటే వీళ్ళంతా కోట్లలో లక్షల్లో సంపాదిస్తారు అనేది ఒకటి ఉంది. కానీ ఇవాళ గత 30 సంవత్సరాల నుంచి చూసుకుంటే ఈ ఆక్వా రైతుల్లో 80% అందరూ పాడైపోయిన వాళ్ళే. ఒక 20% ఉంటారు ఎక్కడన్నా కొద్దిగా జాగ్రత్తగా కల్చర్ చేసుకుని లేకపోతే టైంకి జాగ్రత్తగా చేసుకున్న వాళ్ళు ఒక 20%. 80% ఆస్తులు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు. అది ఎవరికీ తెలియదు. ఆక్వా అంటే ఏంటంటే విపరీతమైన పెట్టుబడులు పెట్టడం వల్ల ఆ ఖర్చు చూసి ప్రతి ఓడుని ఇంకా ఎంత లక్షలు పెడతా లక్షలో మిగులుతూనే ఉంటుంది. నిజంగా అటువంటి పరిస్థితే ఉంటే కనుక ఇవాళ రోడ్లు ఎక్కవలసిన పరిస్థితి లేదు. గత 4-5 సంవత్సరాల నుంచి కూడా మనం గతంలో చూసాం.
ఆ రోజు 30 కౌంట్ 500 రూపాయలు ఉన్నప్పుడు రొయ్యి మేత బస్తా 15 నుంచి 1800 ఉండేది. ఇవాళ 30 కౌంట్ 400కి వచ్చింది. రొయ్యి మేత బస్తా రేటు 2800కి పెరిగింది. అసలు కనీసం ఆ రోజు నుంచి ఈ వరకు కూడా ఆక్వా చేసి రైతు తప్పని పరిస్థితుల్లో, ఎందుకంటే మనకి ఈ భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆక్వా సాగు 80% సాగు మన స్టేట్లో ఉంది. మన స్టేట్లో మన జిల్లాలో ఈస్టు వెస్ట్ కృష్ణా జిల్లాలో మెయిన్గా ఉంటాయి, మిగతా జిల్లాలో 20%, మన 80% మళ్ళీ ఈ 3 జిల్లాలే. అటువంటి ఇక్కడ ఎంతో లక్షలాది మంది దీని మీద ఉపాధి హామీ బతికి ఇది వీళ్ళ కోసం ఈ రైతులు ఎన్నో సంవత్సరాల నుంచి పోరాటాలు చేస్తున్నాం అనేక రకాలుగా. మెయిన్గా రైతుని దీంట్లో ఇబ్బంది పెట్టి రైతుని నాశనం చేసేది ఏంటంటే రేట్లే కాదు, మనం ఒక రేటు గురించి అనుకుంటాం. రేటు 10 రూపాయలు అటు ఇటు డిమాండ్ అండ్ సప్లైని బట్టి పెరుగుతూ ఉంటుంది. కానీ అసలు కౌంట్కి వేరియేషను గతంలో మనకి 50 కౌంట్ నుంచి 40 కౌంట్ వేరియేషను 7 రూపాయలు ఉండేది, అంటే 70 రూపాయలు 50 రూపీస్ తేడా ఉండేది. అటువంటిది ఇవాళ 50 కౌంట్ 320 రూపాయలు అయితే 40 కౌంట్ 340 రూపాయలు, అంటే 20 రూపాయలు, 2 రూపీస్. 50 నుంచి 40కి మనం రొయ్య ఎదగాలంటే కనీసం 25 రోజుల నుంచి నెలలు టైం పడుతుంది. దానికి అయ్యే ఖర్చు ఓన్లీ 5 రూపీస్ మనకే ఖర్చు అవుద్ది. అటువంటిది 2 రూపాయలు వేరియేషన్ ఇస్తారు. అంటే అసలు వ్యవస్థలో ఈ సిండికేట్ వ్యవస్థ కింద ప్రాసెసింగ్ ప్లాంట్లు తయారయ్యి అసలు ముందు వేరియేషన్స్లోనే లక్షల కోట్లు దోపిడీ చేశారు ఈ 10 సంవత్సరాల నుంచి. మా డిమాండ్స్ వల్ల ఇప్పుడు ఏదైతే అమెరికా సుంకం విధించారని చెప్పి ఏదైతే మరి ట్యాక్స్ అనేది యాక్చువల్గా అమెరికా వెళ్ళేది ఒక 50 కౌంట్ 40 కౌంట్ 30 కౌంటే వస్తుంది. మిగతా దేశాలకి చిన్న కౌంట్ 100 కౌంట్ కాడి నుంచి 60 కౌంట్ దాకా మిగతా దేశాలకు వెళ్తాయి, అక్కడెక్కడ ట్యాక్స్ లేదు. కానీ వీళ్ళు మొత్తానికి 100 కౌంట్ కాడి నుంచి 30 కౌంట్ దాకా మరి ఏకంగా 90 రూపాయలు 50 రూపాయలు రేట్లు తగ్గించేసి సరుకులు కొనమని చెప్పేసి ఏదైతే మరి గత 4-5 రోజులుగా వీళ్ళందరూ ఒక యూనియన్గా తయారయ్యి ఇబ్బంది పెడుతున్నారు. దాని మీద మేము కూడా పాలకుల్లో మా ఆక్వా రైతు మహాసభ అని చెప్పి మా 3 నియోజకవర్గాల పరిధిలో మేము ఏర్పాటు చేసాం. దాని విశేష స్పందనగా వేలాది మంది రైతులు హాజరయ్యారు. దాంట్లో ముఖ్యంగా ఏదైతే సిండికేట్గా వ్యవస్థ తయారయ్యి మరి రేట్లు పెంచకుండా మరి ఏదైతే ఇచ్చేస్తున్నారో దానికి, అలాగే ఫీడ్ రేట్లు కనీసం కేజీకి 25 రూపాయలు తగ్గించవలసిన ఫీడ్ రేట్లు సంవత్సర కాలంగా మేము మరి ఎన్నో ధర్నాలు చేసాం. కానీ ₹1 కూడా తగ్గించకుండా ఏదైతే ఫీడ్ రేట్లు ఇలాగా చేస్తున్నారో దీని మీద రైతులందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చి మరి రేపు ఇలాగే కనుక కల్చర్ ఉంటే కనుక అసలు మన భవిష్యత్తులో మనం కల్చర్ చేయలేము. ఒకటి అసలు ఇలా ఆస్తులు అమ్ముకునే పరిస్థితి ఇవాళ రైతు ఉన్నాడు కాబట్టి వెంటనే క్రాప్ హాలిడే మనం కంపల్సరీ చేయాలని చెప్పి రైతుల కోరిక మేరకు మా సంఘం నిన్న క్రాప్ హాలిడే ప్రకటించింది. అయితే చూస్తున్నాం కదంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్థికంగా ఎంతో మేలు చేకూరుతే ఆక్వా రంగంపై అటు రాష్ట్ర ప్రభుత్వం కానీ అటు కేంద్రం కానీ సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం, ఏదైతే ఇబ్బందులు పడుతున్నటువంటి ఆక్వా రైతుల సమస్యలు తక్షణమే గుర్తించి వాటిని పరిష్కారానికి చర్యలు తీసుకోకపోవడం వల్ల ఈరోజు ఇన్ని ఇబ్బందుల్లో ఉన్న తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలి. అటు ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయంతో ఆక్వా రైతులపై పెనుభారంగా మారుతున్న నేపథ్యంలో రాబోయే 3 నెలలు ఏదైతే జూలై, ఆగస్టు, సెప్టెంబర్ 3 నెలలు క్రాప్ హాలిడే తీసుకోవడం ద్వారా కూడా తాము గట్టెక్కేందుకు అవకాశాలు ఉంటున్నాయి. అలాగే ప్రధాన సమస్యలు కూడా డిమాండ్లన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. సంఘాలన్నిటితో కూడా మాట్లాడి రైతుల నిర్ణయం మేరకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ తీసుకోవాలంటూ కూడా ఈరోజు పాలకొల్లు నుంచి అలాగే ఆచంట నర్సాపురం నుంచి ఉన్నటువంటి ఆక్వా రైతుల సంఘాలు ఏవైతే ఉన్నాయో వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. చూసాం కదా, రొయ్య రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు ఎన్నో ఉన్నాయి. ఓవైపు సీడ్ కంపెనీల నుంచి ఎగుమతి అయ్యే వరకు రైతుకు ప్రతిసారి కూడా చేదు అనుభవాలు ఎదురవుతూ రావడం, ఇప్పుడు ట్రంప్ సుంకం పేరుతో కంపెనీలు చేస్తున్నటువంటి దోపిడీపై కూడా రైతులు తీవ్రంగా ఆరోపిస్తున్న పరిస్థితి కూడా ఉంది. ప్రస్తుతం భీమవరంలో ఉన్నటువంటి కంపెనీలు దాదాపు 9 కంపెనీలు ఇక్కడ ఉంటే పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం 19 కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీలే రొయ్య రైతుకు సంబంధించి వారు పండిస్తున్న ఉత్పత్తి చేస్తున్న రొయ్య ధరను నిర్ధారించడం, ఒకవేళ ఆ రేటు పెంచాలన్నా ఈ కంపెనీలే, ఆ రేటు దించేయాలన్నా కూడా ఈ కంపెనీలే నిర్ణయం తీసుకుంటున్నాయి. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 4 లక్షల ఎకరాల్లో సాగవుతున్నటువంటి రొయ్యకు సంబంధించి 1.5 మంది రైతుల వరకు కూడా ఉత్పత్తి చేస్తుంటే కేవలం 50 మంది సిండికేట్లు ఈ రైతు వ్యవస్థను శాసిస్తున్నారు, ఆక్వా రైతుని శాసిస్తున్నారు, తమ భవిష్యత్తును అంధకారం చేస్తున్నారు అనేది కూడా ఈరోజు రైతులు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. మనం చూసినాం కదా, ఎక్స్పోర్ట్ కంపెనీ ఇది, ఆ కాదేర్ ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఇక్కడే కోల్డ్ స్టోరేజ్ కానీ దానికి మొత్తం ఇక్కడికి వచ్చినటువంటి రొయ్యకు సంబంధించి
మొత్తం పూర్తిగా కూడా ప్రాసెసింగ్ చేయడం, ఆ తర్వాత దాన్ని దేశ విదేశాలకు ఎగుమతి చేయడం కూడా ఇటువంటి కంపెనీలు చేస్తూ ఉంటాయి. పెద్ద ఎత్తున కూడా పశ్చిమ గోదావరి జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ అనేక కంపెనీలు ఉన్నప్పటికీ కూడా అవన్నీ ఒకే సిండికేట్ అయిపోయి ఈరోజు ధర తగ్గిస్తున్నాయి, ఒక్కో కేజీకి 40 రూపాయలు చొప్పున అంటూ కూడా రైతులు ఆరోపణలు చేస్తున్నారు. అటు రాష్ట్ర ప్రభుత్వం చెప్పినప్పటికీ కూడా ఎక్కడా కూడా ధర అమలు చేయడం లేదు. కేజీకి రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్టు 220 రూపాయలు ధర ఇవ్వడం లేదు అనేది రైతుల నుంచి వినిపిస్తున్న ఆరోపణ. మరి కంపెనీ ప్రతినిధులు ఇప్పటి వరకు ప్రభుత్వంతో చర్చలు జరిపారు, కానీ ప్రభుత్వం చేసిన ఇచ్చినటువంటి నిబంధనలు ఏవైతే ఉన్నాయో అవి అమలు చేయడం అనేది కూడా మరో ఆరోపణ చేస్తూ ఉన్నారు. కేజీకి 250 రూపాయలు ధర ఇవ్వాలంటూ రైతులు ప్రధానంగా కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ తరుణంలో మరి ప్రభుత్వం కంపెనీలో సిండికేట్ అయిపోయినటువంటి విషయం వారి దృష్టికి తెలియలేదా? తెలిసిన సిండికేట్ని ప్రభుత్వం ఏం చేయలేకపోతుందా? రైతు భవిష్యత్తును నిర్ణయిస్తున్నటువంటి ఈ కంపెనీల సిండికేట్పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదనేది ఈరోజు ప్రశ్నార్థకంగా మారింది. మరి ఇప్పటికైనా క్రాప్ హాలిడే దిశగా రైతులు అడుగులు వేస్తున్న నేపథ్యంలో దాదాపు లక్షలాది మంది ఉపాధి దెబ్బతినే అవకాశం ఉంది, ప్రమాదం ఉంది. అలాగే రైతుల మనుగడ కూడా కోల్పోయేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా ఆక్వా ద్వారా దేశానికే పెద్ద ఎత్తున ఆదాయం వస్తుంది. అలాంటి సందర్భంలో వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలని, సిండికేట్ మోసాలు అరికట్టాలని, వారు చేస్తున్నటువంటి ఆగడాలపై చర్యలు తీసుకోవాలని కూడా రైతులు కోరుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుందనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది వాటి గ్రౌండ్ రిపోర్ట్. కెమెరా పర్సన్ మధుతో భార్గవ్, న్యూస్, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి.